విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ వార్షికోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. యునైటెడ్ తెలుగు కిచెన్స్ పారిశుద్ధ్య కార్మికులకు విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. నగరాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుతూ శ్రమ చేస్తున్న కార్మికులకు ఇది చిరు బహుమానమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ కమ్యూనిటీ లంచ్ కార్యక్రమం సమాజానికి తిరిగి సేవ చేయాలనే సంస్థ సంకల్పానికి తొలి అడుగు అని తెలిపారు. 50th యానివర్సరీ చాలా ఆనందంగా ఉంది. మీ రెస్టారెంట్స్ గురించి నేను యుఎస్లోనే విన్నాను, చాలా బ్రహ్మాండం చేశారు. ఇక్కడ కూడా విజయవాడలో చక్కటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి 50th యానివర్సరీ చేసుకుంటాం. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా కష్టకాలంలో విజయవాడ వచ్చారు. ఇప్పుడు చాలా చక్కటి సమయం, ప్రభుత్వం కూడా మారింది, చక్కటి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మేము దేశ విదేశాల్లో ఎక్కడ యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నా ఈ ప్రాంతం వారిని మరీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వ్యాపారాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. మేము అడగకముందే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా కూడా చాలా స్కేర్సిటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మంచి చైన్గా డెవలప్ చేసేయాలని మిమ్మల్ని ముందుగా అభినందనలతో తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా. విజయవాడ వారియర్స్ అంటేనే పారిశుద్ధ కార్మికులే మాకు విజయవాడ వారియర్స్. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు నిజంగా మీకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక చక్కటి రెస్టారెంట్ లో చక్కగా భోజనంతో పాటు వాళ్ళని సత్కరించడం, నిజంగా విజయవాడ దేశంలోనే 3వ ర్యాంక్ మొన్నే వచ్చింది. 7 స్టార్ రేటింగ్ పారిశుధ్యం గురించి విజయవాడకు వచ్చినందుకు మీరే కారణం. విజయవాడ వరదలప్పుడు వ్యాధులు వ్యాపించకుండా చేసిన ముఖ్య అందరూ కూడా మీరే. మీ వల్లే విజయవాడ నగరం ఇంత అందంగా తయారైందంటే ముందు నడిపించిన వారియర్స్ మీరు. కాబట్టి ముందుగా మీ అందరికీ మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అమరావతి సాధించటమే కాకుండా ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం కోసమే కాకుండా రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి బాలకోటయ్య గారు. విజయ డైరీ ఇవాళ బ్రహ్మాండమైన స్టేజ్కి తీసుకెళ్ళిన ఆంజనేయులు గారు, మా ముందు నిల్చున్న శ్రీపతి గారు. అన్నిటికన్నా నన్ను రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి నన్ను ప్రోత్సహించి నా మాట తీరులో కూడా స్పష్టంగా ఉండే విధంగా నన్ను గైడెన్స్ ఇచ్చిన నాగుల్ మీరా గారు. వీళ్ళందరూ కృషితో నేను ఇవాళ ఈ విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఇక్కడ హాస్పిటల్ పెడతాం మొదలు పెట్టారు. కాబట్టి రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో మన పిల్లలు ఇక్కడే ఉండి ఇక్కడికే ఉద్యోగాలు వచ్చి చక్కగా ముందుకు వెళ్ళాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అదేవిధంగా అమరావతి రాబోతుంది. రేపు అమెరికాలో ఉన్న మీలాంటి వ్యక్తులు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇక్కడ భాగస్వాములు కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. కర్మభూమిలో ఉన్నా కూడా జన్మభూమికి సేవ చేసే కార్యక్రమాలు మీరు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. మేము యూటీకే స్టార్ట్ చేసి ఇది 5వ సంవత్సరం. సో ఈ 5 years నుంచి వి సర్వ్డ్ విజయవాడ పీపుల్ అండ్ వీ హ్యావ్ అదర్ అవుట్లెట్స్ ఆల్సో. బట్ ఏంటి అంటే ఇట్స్ లైక్ విజయవాడ మేము పుట్టి పెరిగింది, మా పార్ట్నర్ పుట్టి పెరిగింది ఇదే ఊరు. హైలైట్ మోర్ విజయవాడ రాదర్ దాన్ హైదరాబాద్, బెంగళూరు. అంటే ది యానివర్సరీ ఇయర్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ 5th యానివర్సరీ. ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఎవ్రీ మంత్ మేము ఏదో ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటా ఉన్నాము, లైక్ సర్వీస్ బేస్డ్ ఈవెంట్స్. ఇప్పుడు మాకేంటంటే మాకు ఈ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ చేసేది చాలా ఎక్కువ సేవ యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అన్ని లో లయింగ్ ఉంటాయి. సో ఈ వాటర్ని ఎప్పుడు వాన పడినా ఇదంతా ఒక 2 feet హైట్ మునిగిపోయి ఉంటుంది. సో ప్రతిరోజు పొద్దున సాయంత్రం రాత్రి ఎనీ టైం వాళ్ళు క్లీన్ చేయకపోతే అసలు మనం నడవలేము అనమాట. సో మేము ఏదో ఒక గ్రాటిట్యూడ్ చూపిద్దాం వాళ్ళకి అని ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేసాం అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు దేర్ సర్వీస్ టువర్డ్స్ అస్. 50th యానివర్సరీ చాలా ఆనందంగా ఉంది. మీ రెస్టారెంట్స్ గురించి నేను యుఎస్లోనే విన్నాను, చాలా బ్రహ్మాండం చేశారు. ఇక్కడ కూడా విజయవాడలో చక్కటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి 50th యానివర్సరీ చేసుకుంటాం. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా కష్టకాలంలో విజయవాడ వచ్చారు. ఇప్పుడు చాలా చక్కటి సమయం, ప్రభుత్వం కూడా మారింది, చక్కటి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మేము దేశ విదేశాల్లో ఎక్కడ యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నా ఈ ప్రాంతం వారిని మరీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వ్యాపారాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. మేము అడగకముందే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా కూడా చాలా స్కేర్సిటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మంచి చైన్గా డెవలప్ చేసేయాలని మిమ్మల్ని ముందుగా
అభినందనలతో తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా. విజయవాడ వారియర్స్ అంటేనే పారిశుద్ధ కార్మికులే మాకు విజయవాడ వారియర్స్. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు నిజంగా మీకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక చక్కటి రెస్టారెంట్ లో